హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ శివ సార్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలామంది పల్లెటూర్లలో నుంచి రావడం జరుగుతుంది సార్, ఎస్పెషల్లీ యూత్ అంటే జాబ్స్ కోసం సార్. నేను కొందరిని అయితే చూసాను, మన అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో కొందరేమో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, ఒక కోర్స్ అనేసి అలా సో జాయిన్ అవుతారు, చిన్న పెద్ద చితక ఏదో ఒక జాబు చూసుకుంటారు సార్, సెట్ అవుతారు. కొందరేమో జాబ్ లేకుండా అలా బాతకని అంటారు కదా సార్, అలా మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళ ఊర్లో నుంచి డబ్బులు పంపించి వాళ్ళ హాస్టల్లో ఉండి బ్యాచిలర్స్గా ఉండి సో ఇలా పిల్లలు ఇలా చేస్తుంటే వాళ్ళు అక్కడ ఉండి చదువుకుంటున్నారులే అనేసి ఏదో పేరెంట్స్కి కొంతైనా హోప్ ఉంటుంది కదా సార్. అవును. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్ యాజ్ ఏ ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా? సో గుడ్ క్వశ్చన్ అమ్మా. సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచానికి యూత్ కావాలి, యూత్ నాలెడ్జ్ కావాలి, యూత్ ఎనర్జీ కావాలి. ఎవరైతే యూత్ సరైన మార్గంలో సక్రమంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా రేపు వచ్చే తరానికి మార్గదర్శకులుగా ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వనరుల దృష్ట్యా అంటే స్పీడ్ అన్నట్టు అన్నిటి కూడా త్వరగా కావాలని చెప్పేసి చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే అడ్డదారుల్లో పోతూ ఉన్నారు. ఏదైనా అడ్డదారులలోనే మాకు కావాలి అన్నటువంటి ధోరణిలోనే పోతూ ఉంది. రెండోది ఏంటిది అంటే సుఖం కూడా ఈజీగా వచ్చేస్తూ ఉంది అన్నట్టు. ఒకప్పుడు ఎంతో కష్టపడితే వచ్చే సుఖము ఇప్పుడు డబ్బులు పెడితే వచ్చేస్తూ ఉంది, గ్యామ్లింగ్ చేస్తే సుఖం వచ్చేస్తూ ఉంది, ఎన్నో రకాలుగా మార్కెట్లో దొరుకుతూ ఉంది. సో దానికే పిల్లలు అడిక్ట్ అవుతూ ఉన్నారు. సో అడిక్ట్ కాకుండా ఉండాలి అంటే కనుక అది వాళ్ళ పేరెంట్స్ నుంచి రావాలన్నట్టు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కనుక నేను చెప్తాను వినండి. ఒక 10th ఇంటర్ బీటెక్ అంటే 10 అంటే 10 years +2 ఇంటర్మీడియట్ +4 బీటెక్ అంటే టోటల్ 16 years ఆఫ్ ఎడ్యుకేషనల్ జర్నీ. ఈ 16 years ఆఫ్ ఎడ్యుకేషనల్ జర్నీలో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే తిండి తినక కష్టపడి అన్నీ చేసి వాళ్ళ చెమటనే ఒక రక్తంలాగా ధారపోసి వీళ్ళని చదివించడం జరుగుతూ ఉంది. చదివించిన తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది రయ్య అంటే కనుక నా కొడుకు ఒక మంచి పొజిషన్లో ఉండాలి అన్నటువంటిది మాత్రమే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు. ఎవరైనా కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైనా కానీ డిగ్రీ చేతిలోకి వచ్చిన తర్వాత ఒక 3 నెలలు 3 నెలలు పేరెంట్స్ని కానీ సొసైటీని కానీ ఫ్రెండ్స్ని కానీ అందరినీ మర్చిపోయినట్లయితే కనుక వాళ్ళ కెరీర్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పేరెంట్స్ అనేవాళ్ళు 3 రకాలు ఉంటారు. పూర్, మిడిల్, రిచ్ ఉంటారు. పూర్ పీపుల్ ఎలా ఉంటారంటే ఫార్మర్స్ ఉంటారు, కూలి పని చేసుకునేటోళ్ళు ఉంటారు, ఇంకా వేరే రకమైనటోళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళ వృత్తిలోకి వీళ్ళని రానియకుండా మాలాగా వీళ్ళు కష్టపడకుండా ఉండి ప్రయోజకులు కావాలి అని చెప్పేసి ఏం చేస్తారయ్యా అంటే కనుక ఎన్నో కష్టాలు పడినా కూడా చదివిస్తారు. అంటే పేరెంట్స్ వాళ్ళ బాధని తెలియకుండా వీళ్ళకి అన్ని సమకూరుస్తారు. సో వాళ్ళకి ఏంటంటే పూర్ పీపుల్కి ఇప్పుడన్నా వీడు జాబ్ చేస్తాడు, వాడు కొంచెం పెట్టుకొని నాకు డబ్బులు కొంచెం పంపిస్తే కనుక నేను ఆనందపడతాను అన్నటువంటి ధోరణి వాళ్ళది ఉంటుంది. రెండోది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటిది, వాడు నాకు డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు, వాడి కాళ్ళ మీద నిలబడితే చాలు, సొసైటీలో పలాని వాళ్ళ కొడుకు మంచోడు అనిపిస్తే చాలు అని ఆలోచన ధోరణి వీళ్ళకు ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. అండ్ రిచ్ పీపుల్ ఉంటారు. రిచ్ పీపుల్ అంటే నా కొడుకు మంచి జాబ్ కావాలి, పెద్ద కంపెనీలో రావాలి, లేకుంటే కనుక వేరే స్టేట్లో రావాలి, లేకుంటే యూఎస్లోకి రావాలి, ఇలాంటివన్నీ కోరుకుంటూ ఉంటారు. అంటే ఈ పిల్లల తల్లిదండ్రులు ఏదైతే నిర్వర్తించినటువంటి ఏ ధర్మం ఏదైతే ఉందో పిల్లలకు కూడా ఒక ధర్మం ఉంటుంది. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, నువ్వు చదివించినావు, నువ్వు చెప్పినట్టు నేను చెయ్యాలా, ఉల్టా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చదివించినంత మాత్రాన నీకు అడిగే రైట్ లేదు, మేము మేజర్లము, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము, మాకు అన్నీ తెలుసు, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్కి నువ్వు జాబ్ చెయ్యి, ఆ డబ్బులు నాకు ఇవ్వు అని అడిగే రైట్ అయితే లేదు. కానీ వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఏ విధంగా అయితే నిర్వర్తించినారో వాళ్ళ కడుపున పుట్టినందుకు నీ ధర్మాన్ని కూడా నువ్వు చెయ్యాలి. నీ ధర్మం ఏంటిదయ్యా అంటే కనుక తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పాలని చూడడమే, అంతే, వేరేది ఏమి లేదు. నానా నేను ఎదిగినాను, నేను కష్టపడ్డాను, నేను జాబ్ తీసుకొచ్చినాను, నీ పేరు నిలబెట్టినాను,
అంటే చాలు, ఆ గుండె పట్టుకొని తండ్రి ఏడవనైనా ఏడుస్తాడు, వాళ్ళ ఊర్లో కాళ్ళర్ ఎగిరేసుకొని తిరుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. ఆ కొడుక్కి జాబ్ వచ్చింది అంటే కనుక కొడుకు ఆనందం కాదు, తల్లిదండ్రులకి ఆనందం. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నీ కెరీర్ అన్నది ఉన్నత స్థితికి వెళ్తుంది, అదర్వైజ్ వెళ్ళదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వెరీ సింపుల్గా, పల్లెటూరు నుంచి వస్తారు, అందరు రెడ్ బస్ ఎక్కే వస్తారు, ఇక్కడికి హైదరాబాద్కి వస్తారు. వచ్చినప్పుడు అన్ని ఆలోచనలు అన్నీ బాగానే ఉంటాయి. ఇటుకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే హైదరాబాద్కి రాగానే 365 డేస్కి 365 ప్లేసెస్ ఉంటాయి. రోజు ఒక ప్లేస్కి వెళ్ళొచ్చు, రోజు ఒకలాగా ఎంజాయ్ చేయొచ్చు. అందులోని ఇది కలర్ఫుల్ ప్రపంచము, రోజు రోజుకు వేరేలాగా తయారైపోతూ ఉంది, ఈజీనెస్ తయారైపోతూ ఉంది. అబ్బాయిలు అట్నే ఉన్నారు, అమ్మాయిలు అట్నే ఉన్నారు. అబ్బాయిలు అలా ఉండడం తప్పు కాదు, అమ్మాయిలు అలా ఉండడం తప్పు కాదు. నీ స్థితి ఏంటి అన్నది నీకు గుర్తుండాలి. ప్రతిరోజు నీ తల్లిదండ్రులు నీకు కనబడుతూ ఉండాలి. నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే ఈ ఎఫెక్ట్ నా తల్లిదండ్రులకు ఎంతవరకు పడుతుంది, ఎంతవరకు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అన్నటువంటిది నీకు మైండ్లో ఉంటే కనుక దేన్ని డైవర్ట్ కావు. ముందే ఇక్కడ కాంపిటీషన్ అన్నది ఎక్కువ. ఈ కరోనా వల్ల ఫ్రెషర్స్ జాబ్స్ అన్నవే లేవు. జాబులు 1 లక్ష ఉంటే సంవత్సరానికి 3 నుంచి 5 లక్షల మంది హైదరాబాద్కి వచ్చేస్తూ ఉన్నారు. ఏటికెళ్ళ నుంచి వస్తాయి? రావు. కానీ ఎవడైతే ఈ 3 నెలల పాటు కష్టపడతాడో వాడికి లైఫ్ అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 నెలలు వాడు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా 2 గుర్తుకు రావాలి. 1 పేరెంట్స్ గుర్తుకు రావాలి, 2 వాడి జాబ్ గుర్తుకు రావాలి. ఆ తర్వాతనే ఈ ఫిజికల్ బాడీకి కావాల్సినటువంటి ఏమన్నా సుఖాలు ఉన్నాయో అవి తీర్చుకోవాలి. అట్లా కాదు, ముందే నా ఫిజికల్ బాడీని నేను సాటిస్ఫై చేసుకోవాలి, నేను టూర్లు పోవాలి, ఫ్రెండ్స్ రైడ్కి వెళ్ళాలి, పబ్బులకు వెళ్ళాలి, మందు తాగాలి, ఏవేవో చేస్తున్నారంటే అంతే, డెస్టినీ అన్నది దూరమై పోతూ ఉంటుంది. సో అలా పోకుండా చాలా అంటే చాలా జాగ్రత్త పడినట్లయితే కనుక సొసైటీలో అందరు కూడా బాగుంటారు. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే యూత్ జాబ్స్ కానీ వచ్చి సో ఎడ్యుకేషన్ జాబ్స్ ఇలా అని వచ్చి సో పక్కదారిన పడుతున్నారు సార్. అంటే లవ్ అనేసి పక్కన ట్రాక్ వెళ్ళిపోతున్నారు. సో అలా డైవర్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు సార్? అంటే ఇక్కడ యూత్కి ఏమంటారంటే కనుక ముందు అన్నది వాడి డెస్టినీ, వాడి అమ్మ నాన్న అందరూ కూడా గుర్తుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ అమ్మాయిల విషయంలో తీసుకోవాలి. ఈ లవ్ అనే దానికి అమ్మాయిలు ఎంత కంట్రోల్లో ఉన్నారు అంటే కనుక వాళ్ళ లైఫ్ అంతా ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అందరూ పల్లెటూళ్ళ నుంచి ఇంకొక దగ్గర నుంచి వాళ్ళు వచ్చేసేస్తారు. వచ్చేసిన తర్వాత అక్కడ దొరకనటువంటి సుఖం ఇక్కడ దొరుకుతుంది అన్నటువంటి ఒక మాయలో ఉంటారు. ఎట్లా ఉంటుందంటే ఈ ఇన్స్టిట్యూట్కి వస్తారు హైదరాబాద్కి, కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఈ కొత్త వాళ్ళు పరిచయం అయినట్టు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం కేరింగ్ చూపిస్తున్నట్టు ఉంటుంది. అరే ఇన్ని రోజులు నాకు దొరకని కేరింగ్ ఇక్కడ దొరుకుతుంది అన్నటువంటిది ఉంటుంది. కానీ వీళ్ళు భయపడుతూనే ఈ కేరింగ్లోకి, ఆ మాయలోకి అట్లా జంప్ అయిపోతారు. అంటే ఎలాంటి కేరింగ్ ఉంటుంది సార్? ఎలాంటి కేరింగ్ ఏం లేదు, పొగుడుతారు అంతే. పొగిడితే పడిపోతారా సార్? ఆబ్వియస్లీ. ఇంతవరకు నీకు మీ పేరెంట్స్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ రాలేదు అంటే వాడు పొగడడంలో వెరైటీగా పొగుడతాడు. ఒక డైరీ మిల్క్ అన్నది ఒక 100 రూపాయలు తీసుకొచ్చిస్తాడు. అమ్మో ఇంతవరకు ఎవరు నాకు డైరీ మిల్క్ 100 రూపాయలు ఇవ్వలేదు అని చెప్పేసి జస్ట్ డైరీ మిల్క్ అంతే, వేరేదేం లేదు, డైరీ మిల్క్. అలాంటి డైరీ మిల్క్స్ మన ఇంట్లో కూడా పేరెంట్స్ చాలా ఇప్పిస్తారు కదా సార్. పేరెంట్స్ ఇచ్చేది ఏంటంటే అంటే కనుక లీగాలిటీ లేనిది, అది లీగాలిటీ లేదు ఏంటంటే కనుక ఓన్ చేసుకుంటారు. పేరెంట్స్ ఏ ఉద్దేశంతో ఇచ్చినారు అంటే వాళ్ళు చాలా నా కూతురుకు నా కొడుకు ఇస్తున్నారని మనస్ఫూర్తిగా ఇస్తారు. ఆ మనస్ఫూర్తిగా ఇచ్చేదాన్ని వీళ్ళు గుర్తించలేరు. కానీ వాడు వేరేలాగా ఇస్తూ ఉంటాడు, దాన్ని గుర్తిస్తారన్నట్టు. అంటే వాడి ఇన్నర్లో వేరేలాగా ఉంటుంది, ఇక్కడ ప్రజెంటేషన్ తీసుకోవడం వేరేలాగా ఉంటుంది. వాడిచ్చే ఇన్నర్ ఫీలింగ్లో వీళ్ళకి అర్థం అవ్వదా సార్? అమ్మాయిలకి అందరికీ అర్థమవుతుంది. అమ్మాయిలు అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఇద్దరు ఒకరికి ఒకరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడున్న యూత్కు వాట్ నెక్స్ట్ అన్నది కూడా ఆలోచించే స్థితిలో ఉన్నారు. నేను అది తీసుకుంటే వాట్ నెక్స్ట్ అవుతుంది అని కూడా ఆలోచించే స్థితిలో ఉన్నా కూడా, తెలిసినా కూడా ఆ క్షణంలో వాళ్ళకి హ్యాపీనెస్ కావాలి, అందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అట్లా ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటి, ల్యాక్ ఆఫ్ కన్నింగ్నెస్ ఒకటి.
నాలెడ్జ్ అన్న లేకుండా జరుగుతుంది, లేకుంటే కనుక కన్నింగ్నెస్ వాడుకొని వదిలిపెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో అది ఒకటి. ఇక్కడ ఏంటంటే కనుక ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ లవ్ చేస్తేనే వాళ్ళు గొప్పగా ఉంటారు అన్నటువంటిది మార్కెట్లో ఒక బ్యాడ్ ఉంది. అట్లా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా కనెక్షన్లు పెట్టుకొని వాళ్ళు అట్లా తిరుగుతూ ఉన్నారు. సో ఇదల్లా కూడా రాంగ్ అన్నట్టు. యాక్చువల్లీ వాట్ దే కేమ్ టు హియర్, ఏ పర్పస్తో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు, ఏ పర్పస్ మీద ఉన్నారు అన్నటువంటిది వాళ్ళు ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉంటే కనుక ఇవన్నీ కావు. కానీ వచ్చిన తర్వాత వచ్చిన పర్పస్ మొత్తం మర్చిపోయి హైదరాబాద్ కలర్ఫుల్ ప్రపంచంలోనే ఇట్లా 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 ఎగురుతూ ఉంటారు. వాళ్ళు అట్లా ఎగురుతూనే ఉంటారు. దే ఆర్ నాట్ సెటిల్ డౌన్ ఇన్ లైఫ్. ఆ లైఫ్లో సెట్ అవ్వలేరు. ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఫస్ట్ హాయ్ అని స్టార్ట్ అవుతుంది, తర్వాత లవ్ అని స్టార్ట్ అవుతుంది, తర్వాత బ్లేమింగ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫైటింగ్ అవుతుంది, ఎక్కడో దగ్గర పోయినప్పుడు డెత్ వరకు కూడా పోతుంది. ఆ లవ్, ఆ బ్లేమింగ్ అనేది ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి సార్. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అవును. సో అలా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, స్పెషల్ యూత్ ఆ పక్కన దారి పట్టకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఫైనల్ మెసేజ్, సింపుల్ మెసేజ్, ఓన్లీ వన్. లవ్ బ్రింగ్స్ డెత్, లవ్ ఈజ్ ఈక్వల్ టు డెత్, లవ్ బ్రింగ్స్ డెత్. సో ఎట్లా ఉండాలంటే కనుక ఏ మెయిల్ అయినా ఫీమేల్ అయినా యూత్లో ఉన్న వాళ్ళు టచ్ మీ అట్లానే ఉండాలి అంతే. నువ్వు మాటలతో ఏమైనా మాట్లాడుకో, కానీ నువ్వు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోకూడదు అంతే. ఇప్పుడు టచ్ మీ అనేసి క్రాస్ అవుతున్నారు సార్, టచ్ మీ నాట్ అనేసి మీరు అంటున్నారు. సో అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడే ఏ టైంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. అప్పుడే ఆ ఎనర్జీ అన్నది హోల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నీ దగ్గర ఇంత ఎనర్జీ ఉంది, దాన్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలో అక్కడే ప్రజెంట్ చేయాలి. అలా కాకుండా ఈ టచ్ మీ నాట్ అన్నప్పుడు ఆ ఎనర్జీని మొత్తం డైవర్ట్ చేసి దీనికి పెడితే అది దూరం అవుతూ ఉంటుంది. చాలామంది అంతే, చాలామంది ఫుల్ ఎడ్యుకేటరు 80% ఉన్న వాళ్ళు ఉంటారు. వాడు కంపల్సరీ జాబ్ వస్తుంది అనుకుంటాం. హైదరాబాద్కు రాగానే ఇక్కడ ఎవరో ఒకరు తగులుకుంటారు, కథం అంతే. వాడికి అది మొత్తం పోతుంది, ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వేరే వాళ్ళకన్నా జాబ్ వస్తుంది, వీడికి జాబ్ రాదు. మొత్తం కెరీర్ మొత్తం స్పాయిల్, నాశనం, సర్వనాశనం అంతే. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. రైట్ మా.